ఏన్కూరు మండలంలో పోలీస్ స్టేషన్కి ఏ ఎస్ఐ గారు వచ్చినా కూడా దూరకూడని విషయంలో చేయకూడని పనులు చేస్తూ వాళ్ళు వివాదాస్పదం అవుతున్నారు. జన్నారం రెవెన్యూలో సర్వే నెంబర్ 200లో వీళ్ళ మిస్సెస్కి ఎకరం భూమి ఉంది. తర్వాత వీళ్ళ సిస్టర్కి 2 ఎకరాలు ఉంది. వీళ్ళ నాన్నగారికి 5 ఎకరాలు ఉంది. రికార్డులన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి ఎస్ఐ అవతల ఒక వ్యక్తిని పట్టుకొని వస్తారు, వివాదం చేస్తారు, మేము విమర్శలు చేస్తాం, తప్పుకుంటారు, మళ్ళీ రెడ్డి వచ్చే మొదలైనట్టుగా భాగవతం నడుస్తుంది. ఏం జరిగింది వాళ్ళ శ్రీనివాస్, క్లుప్తంగా చెప్పు. నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చా. ఏమని? ఇట్లా మా ట్రాక్టర్ డ్రైవర్ ని బెదిరిస్తున్నారు, కొంచెం మరి వాళ్ళ మీద చర్య తీసుకోండి, ఇబ్బంది సంపుతో ట్రాక్టర్ డ్రైవర్ పెట్టమని చెప్పి బెదిరిస్తున్నారు. ట్రాక్టర్ ఏంటి? ట్రాక్టర్ చేలో దున్నుతుంది అనమాట. మీ చేలో మీరు దున్నుకుంటున్నారు? మా చేలో మీరు దున్నుకుంటారు సార్. మా ఆర్డర్ అన్ని కూడా చూపించా. అయినా కానీ సార్ అన్నాడు కదా, సరే ఇప్పుడు 2 రోజులు ఆగమండు. సర్లే అని చెప్పి ఆగా. సిఐ గారు కూడా కంప్లీట్ సిఐ గారు వాళ్ళ కేసు చూడండి, చూసి శ్రీనివాస్ ఇబ్బంది పడకుండా చూడండి అని సిఐ గారు కూడా చెప్పారు. కానీ ఎస్ఐ గారు మాత్రం 2 రోజులు ఆగమన్నారు. సరే ఆగి ట్రాక్టర్ లోపల ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళందరూ 10 మంది వచ్చి లోపలికి వచ్చి ఎస్ఐ గారు వాళ్ళు తీసుకొని లోపలికి వచ్చి ట్రాక్టర్ బయట పంపించింది. సార్ మా సేలో ట్రాక్టర్ బయట పంపించాను సార్ అని నేను అడిగితే, లేదు గొడవలు అయితే అని చెప్పి అన్నారు. గొడవలు కావటం ఏంటంటే, మీకు ఆర్డర్ ఇస్తేనే నాకు ప్రొడక్షన్ ఇవ్వమని మీకు పేపర్ ఇచ్చాను. మీరు చేలో ట్రాక్టర్ తీసుకోవడం, నేను 50 సంవత్సరాలు మామిడి తోట ఇది, మీరు బయటకు ట్రాక్టర్ పడడానికి వీలేదని చెప్పి అన్నా. అయినా కానీ నా సెల్ ఓడిపెక్కున్నారు మామిడి తోటలో. ఫోటో తీస్తుంటే సెల్ ఓడిపెక్కున్నారు. మామిడి తోటలకి ఎస్ఐ ఎందుకు వచ్చాడు? ట్రాక్టర్ బయటకు తీసుకొచ్చిండు. డాక్టర్ బయటకు తీసుకురామని ఎస్ఐకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాళ్ళు వచ్చి వాళ్ళ ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు. అవతల వాళ్ళు వస్తే మీ పట్టా భూమిలోకి ఎస్ఐ ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ మర్డర్ జరిగితే వచ్చిండా, గొడవ జరుగుతుంటే వచ్చారా? ట్రాక్టర్ పొలం ఎందుకు వచ్చాడు? అంటే ఎస్ఐ ఏంటి ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటాడా, లేకపోతే అక్కడ ఎవరు మాట్లాడా? అక్కడ ఫోన్ గుంజుకున్న తర్వాత ఎస్ఐ మీద కేసు పెట్టలేదాను? కేసు పెట్టలేదు. పెట్టండి. ఎస్ఐ మీద కేసు పెడితే అప్పుడు ఆయన తేట అనుకుంది. అరే వ్యవసాయ భూములకి పట్టాదారు భూములకి ఆయన కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమైనా సంఘటన జరిగితే రావచ్చు. కానీ అక్కడ ఆయన మీ భూమిలోకి వచ్చి మీ సెల్ అంటే ఆయన సెల్ ఫోన్ ఇట్లా గుంజుకుంటూ కొట్టడా? అంటే సెల్ ఫోన్ గుంజుకోవటం అంటే నేరమే కదా. నేరం చేసిన ఎస్ఐ మీద కేసు పెట్టండి చూద్దాం. అంటే ఇంకా పోలీసు డ్రెస్ వేసుకోగానే పూనకం వస్తుందా? ప్రజలంతా ద్రోహులకు కనపడతారా? అంటే డ్యూటీ కాని రాదా? రక్షక బట్టలపై భక్షక బట్టలు అవుతారా? ఏనుగూరు ఎస్ఐ గారు గతంలో కూడా ఇటువంటి 2-3 ఎస్ఐలు ఇటువంటి తిక్క శాస్త్రాలు చేసి మా విమర్శలు ఎదుర్కొని వాతలు పెట్టించుకున్నారు. మీరు అటువంటి పొరపాటు చేయకండి. ఇంకోసారి వీళ్ళ భూమిలోకి అఫీషియల్ కాకుండా అనఫిషియల్ గా పోతే మాత్రం మీ మీద ఫిర్యాదు ఇచ్చి హెచ్ఆర్సీకి పిలిపించేది చేస్తాం, తెలుసుకోండి. ఏంటి ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటున్నారా, లేదంటే గత ప్రభుత్వం లాగా అనుకుంటున్నారా? పోలీస్ డ్రెస్ చేసుకుంటే రౌడీజం చేయొచ్చు అనుకుంటున్నారా? పోలీస్ డ్రెస్ ఇచ్చింది ఎందుకు? మీకు జీతం ఇస్తున్నది ఎందుకు? మీకు ఒక ఆఫీస్ పెట్టి పోలీస్ స్టేషన్ రాసింది ఎందుకు? ఇటువంటి తిక్క వేషాలు వేయటానిక? ఇంకోసారి చట్టవిరుద్ధంగా వాళ్ళ చేలకపోతే మాత్రం మీరు సస్పెండ్ అయ్యేటట్టు చేస్తాం, మీ ఇష్టం. పెట్టేసి